హైదరాబాద్లోని రంగులాల్ కుంట చెరువు సుజల జలంతో కలకలలాడుతూ చూపరులను ఆకట్టుకునేలా సరికొత్తగా దర్శనమిస్తుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని రంగులాల్ కుంటను పునరుద్ధరించి సుందరీకరించేందుకు వర్చస కార్పొరేషన్ ముందుకొచ్చింది. అయితే జిహెచ్ఎంసీ, టీజీ, ఐఐసి, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ కూడా పూర్తి సహకారం అందించడంతో రంగులాల్ కుంట ఇప్పుడు కలకలలాడుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్య అందిస్తారు. డిస్ట్రిక్ట్లో ఉన్న రంగులాల్ కుంట చెరువు కొత్త శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం రంగులాల్ కుంట చెరువు దగ్గర ఉన్నాము. ఈ చుట్టూ కూడా అపార్ట్మెంట్స్, ఒకవైపు ఐటీ కంపెనీస్ ఉన్న ఈ ప్రాంతంలో మధ్యలో చెరువు ఉండడం ఇది ఇప్పుడు కొత్త శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ చెరువు ఒకప్పుడు ఉన్నప్పటికీ దీనికి సరైన నిర్వహణ లేకపోవడం వల్ల దీన్ని నిర్లక్ష్యంగా వదిలేయడంతో మళ్ళీ దీన్ని పునరుద్ధరించాలనే ఆలోచనతో, దీన్ని మళ్ళీ సుందరీకరించాలన్న ఆలోచనతో దీనికి దగ్గరలోనే ఉన్న వర్చస ఫౌండేషన్ వాళ్ళు దీనికి సంబంధించిన ఏర్పాట్లు, అంటే దీనికి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించినవన్నీ కూడా చేస్తామన్నట్టుగా అయితే ఆ కంపెనీ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. దాంతోపాటు వారితో పాటు అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, టీజీఐఐసి అధికారులు కావచ్చు, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ కూడా వారితో పాటు ఈ అధికారులంతా కూడా కలిసి సహకరించడంతో ఈ చెరువు మళ్ళీ ఇప్పుడు ఇంత సుందరీకరణంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము ఈ రంగులాల్ కుంట చెరువు చూసుకున్నట్లయితే చుట్టూరా కూడా వాకింగ్ ట్రాక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ ఒకవైపు, అపార్ట్మెంట్స్ ఒకవైపు, వీటి మధ్యలో ఈ చెరువు ఉండడం వల్ల చూపర్లను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇది వాకింగ్ ట్రాక్స్ డెవలప్మెంట్, దీనికి సంబంధించిన సుందరీకరణ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. మధ్యలో చెరువు మధ్యలోనే ఫ్లోటింగ్ గార్డెన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, వాకింగ్ ట్రాక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఈ చెరువుకి పక్కనే వివిధ రకాల మొక్కలను కూడా నాటడం జరిగింది. మొత్తంగా ఈ చెరువుకు సంబంధించి అన్ని సుందరీకరణ పనులు పూర్తయ్యని చెప్పుకోవచ్చు. ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. మొత్తంగా ఒకవైపు అంటే ఎప్పుడు గజిబిజిగా పనులు ఉన్న ఐటీ ఉద్యోగస్తులకు ఈ చెరువు కాస్తంత మనశ్శాంతిని ఇస్తున్నట్టుకైతే ఐటీ ఉద్యోగస్తులు చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఉన్న ఫ్రీ టైంలో కూడా ఇక్కడికి వచ్చి ఈ చెరువు దగ్గర కాసేపు మనశ్శాంతి పొందుతున్నట్టుగా అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అన్ని పనులన్నీ కూడా పూర్తి అయినట్టుగా అయితే అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఈ రంగులాల్ కుంట చెరువు మళ్ళీ పూర్వ వైభవం సంతరించిందని చెప్పుకోవచ్చు. అంటే నిర్లక్ష్యంగా ఉన్న, అంటే సరైన నిర్వహణ లేక నిర్లక్ష్యంగా అలా వదిలేసిన చెరువుని మళ్ళీ అధికారులు తిరిగి పునరుద్ధరించి దీనికి సంబంధించిన సుందరీకరణ పనులన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది ఎంతో వరకు, అంటే చాలా మందికి కూడా ఎంతో అంటే చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు గజిబిజిగా ఉండే ఐటీ ఉద్యోగస్తులకు, ఇక్కడ అపార్ట్మెంట్లో నివసిస్తున్న నివాసితులకి ఈ చెరువు చాలా హెల్ప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే మనశ్శాంతి కోసం ఇక్కడికి వచ్చి కాస్తంత సేద తీరే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది. మొత్తంగా ఈ చుట్టూ ఉన్న కంపెనీస్ మధ్యలో ఈ చెరువు చూపర్లను అయితే ఎంతోగానో ఆకట్టుకుంటుంది. కెమెరామెన్ ఆర్కేతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.